మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. వాక్యాన్ని వినుచున్న ప్రియులైన మీకందరికీ వందనాలు. ఈ దిన ధ్యానాంశముగా పరలోకమును గూర్చి, నరకమును గూర్చి, వాటి యొక్క తీవ్రతను గూర్చి ధ్యానం చేద్దాం. మార్కు సువార్త 9వ అధ్యాయము 42వ వాక్యాన్ని చదువుతూ ఉన్నాను. శ్రద్ధ కలిగి బైబిల్ గ్రంథాన్ని తెరచి మార్కు సువార్త 9వ అధ్యాయము 42వ వాక్యాన్ని గమనించగలరు. నా యందు విశ్వాసముంచు ఈ చిన్నవారిలో ఒకరిని అభ్యంతరపరచువాడెవడో వాడు మెడకు పెద్ద తిరగటి రాయి కట్టబడి సముద్రములో పడవేయబడుట వానికి మేలు. నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరచిన ఎడల దానిని నరికివేయుము. నీవు 2 చేతులు కలిగి నరకములోని ఆరని అగ్నిలోనికి పోవుట కంటే అంగహీనుడవై జీవములో ప్రవేశించుట మేలు. నీ పాదము నిన్ను అభ్యంతరపరచిన ఎడల దానిని నరికివేయుము. 2 పాదములు కలిగి నరకములో పడవేయబడుట కంటే కుంటివాడవై నిత్య జీవములో ప్రవేశించుట మేలు. నీ కన్ను నిన్ను అభ్యంతరపరచిన ఎడల దాన్ని తీసి పారవేయు. 2 కన్నులు కలిగి నరకములో పడవేయబడుట కంటే ఒంటి కన్ను గలవాడవై దేవుని రాజ్యములో ప్రవేశించుట మేలు. నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. దేవుని రాజ్యమును గూర్చినటువంటి ప్రాముఖ్యతను దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. నరకములో ఏ మానవుడు పడకూడదు అనేటువంటి స్పష్టత దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. మరి దేవుని రాజ్యములో చేరేటువంటి క్రమములో మనము దేవుని రాజ్యములో ప్రవేశించుట కొరకు మనకు ఏది ఈ లోకములో అభ్యంతరకరముగా లేదా దేవుని రాజ్యానికి మనల్ని దూరం చేస్తుందో అవి మన శరీర అవయవాలైనా ఇహ సంబంధమైనటువంటి ఎటువంటి ఆటంకాలైనా మన యొద్ద నుంచి తొలగించుకొనమని దేవుడు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. మనము దేవుని రాజ్యానికి వెళ్ళడానికి దేవుడు ఉపమాన రీతిగా చెప్తున్నాడు. నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరచిన ఎడల దానిని నరికివేయుము అంటున్నాడంటే, అంటే మన చెయ్యి కంటే మనము దేవుని రాజ్యములో ప్రవేశించడం అనేది ప్రాముఖ్యమై ఉన్నది. ఆ రాజ్యానికి మన చెయ్యి మనకు అడ్డు వస్తే అవసరమైతే ఒక చెయ్యి నరికివేయమని దేవుడు తెలియజేస్తున్నాడు. 2 చేతులు కలిగి నరకములో ఆరని అగ్నిలో మనము ప్రవేశించుట కంటే, యుగయుగాలు మనము బాధించబడుట కంటే ఒక చెయ్యి పోగొట్టుకునైనా మనము దేవుని రాజ్యాన్ని సంపాదించుకోవాలని దేవుడు చెప్తున్నాడు. ఒకవేళ నీ పాదము, నీ కాలు దేవుని రాజ్యమునకు అడ్డమైతే ఆ కాలును అవసరమైతే నరికివేయమని దేవుడు ఖండితముగా, కఠినముగా మాట్లాడుతూ ఉన్నాడు. 2 పాదములు కలిగి మనము
ఆరని అగ్నిలోనికి వెళ్ళి యుగయుగాలు బాధింపబడుట కంటే ఒక్క కాలు కలిగి ఒక్క పాదము కలిగి మనము కుంటి వాళ్ళమై నిత్య జీవములో ప్రవేశించటం మేలని దేవుడు స్పష్టం చేస్తున్నాడు. తరువాత నీ 2 కళ్ళలో ఒక కన్ను నిన్ను దేవుని రాజ్యానికి వెళ్ళనివ్వకుండా ఆ కన్ను నిన్ను అడ్డుకుంటూ ఉన్నట్లయితే నీవు ఆ కన్నును నీ యొద్ద నుంచి తొలగించుకోవాలి, మరి దానిని తీసివేసుకోమని దేవుడు తెలియజేస్తున్నాడు. ఒకవేళ అలా చేయకుండా మన ఆటంకాలను దేవుని రాజ్యానికి వాక్యానుసారంగా బ్రతకడానికి మనకు అడ్డం వచ్చినటువంటి ప్రతి దానిని మనము తొలగించుకొనకపోతే వారు మనుషులైనను ధనమైనను వెండి బంగారములైనను దేవుని రాజ్యానికి మనలను అడ్డుకునేటువంటి ఎటువంటి పరిస్థితులనైనా మనము మన యొద్ద నుంచి తొలగించుకోవాలి. ఒకవేళ అలా మనం తొలగించుకోకపోతే నరకమున వారి పురుగు చావదో అగ్ని ఆరదు అని దేవుడు చెప్తున్నాడు. భయంకరమైనటువంటి నరకాగ్నిని తప్పించుకో. అవసరమైతే చెయ్యి నష్టపో, కాలు నష్టపో, కన్ను నష్టపో, గాని దేవుని రాజ్యాన్ని మాత్రము నీవు పోగొట్టుకొనవద్దు. ఎందుకంటే దేవుని రాజ్యములో నీవు ప్రవేశించకపోతే ఆరని అగ్నిలో యుగయుగాలు నీవు కాలాలి, అగ్ని జ్వాలలలో నీవు యాతన పడాలి అని ఈ యొక్క వాక్యమును బట్టి దేవుడు మనలను హెచ్చరిస్తూ ఉన్నాడు. గనుక మరి ఏ అలవాటు దేవుని రాజ్యానికి ఆటంకపడుతుందో, ఏ మనుషులు ఆటంకపడుతున్నారో, ఏ అవయవాలు దేవుని రాజ్యానికి నిన్ను వెళ్ళనివ్వకుండా నిన్ను అడ్డుకుంటూ ఉన్నాయో, దేవుని రాజ్యాన్ని నీ వద్ద నుంచి తొలగిస్తూ ఉన్నాయో, అటువంటి వాటన్నిటినీ ఏది ఆటంకమో దానిని తొలగించుకో. అప్పుడు నీకు నిత్య జీవం అనేది దేవుడు ప్రసాదిస్తాడు. మరి ఒక యవనస్తుని విషయంలో దేవుడు చెప్పాడు, నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనే మంచి కార్యము చేయాలంటే ధర్మశాస్త్రాన్ని పాటించు అన్నాడు. బాల్యకాలము నుండే నేను పాటిస్తున్నానని ఆ యవనస్తుడు చెప్పినప్పుడు ప్రభు అన్నాడు, అయితే నీకు ఒక్కటి కొదువుగా ఉంది, ఒక్కటి అభ్యంతరకరంగా ఉంది, ఒక్కటి ఆటంకముగా ఉంది. నీ ఆస్తి అంతా అమ్మి బీదలకిచ్చి నీవు వచ్చి నన్ను వెంబడించమంటే అతడు దుఃఖపడుచు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాడు. అయితే వదులుకోలేకపోయాడు. నిత్య జీవము కొరకు తన ఆస్తి అంతటిని వదులుకోలేకపోయాడు. నిత్య జీవము కొరకు అవసరమైతే చెయ్యి వదులుకో, కాలు వదులుకో, కన్ను వదులుకో, వెండి బంగారములను ఆస్తులను వదులుకో, కానీ దేవుని రాజ్యమును సంపాదించుకో. ఏది నిన్ను దేవుని రాజ్యానికి వెళ్ళనివ్వకుండా నిన్ను నాశనం చేస్తుందో అట్టి అలవాటును నువ్వు తొలగించుకొని నిత్యము దేవుని యొక్క రాజ్యము కొరకు పరితపిస్తూ ఏది ఆటంకమైతే దానిని నీవు తొలగించుకుంటూ నీ ఆత్మీయ జీవితాన్ని కొనసాగించినట్లయితే ఆకాశమందలి ప్రభువు నిన్ను చూచి నీ కొరకు గొప్ప కార్యములు చేసి నిన్ను ఆశీర్వదిస్తాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు వాక్యాన్ని వినుచున్న వారికి అందరికీ దయచేయునుగాక. ఆమేన్.